క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. చర్చి అంటే ఏమిటి? క్రీస్తు శరీరంలోని ప్రతి అవయవానికి వెళ్ళి శిష్యులను తయారు చేయటానికి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి మరియు ప్రారంభించబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. చాలామంది ప్రజలు చర్చ్ అనే పదాన్ని విన్నప్పుడు వారు మొదటగా ఆలోచించేది ఒక రకమైన నిర్దిష్ట భవనం అని. కానీ ఇది ఊహించిన దానికంటే చాలా గొప్పది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో యేసు ఇలా చెప్పాడు, నేను నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు నా ఎదుట నిలువనేరవని. అతను కేవలము మనుష్య నిర్మాణం కంటే చాలా గొప్పదాన్ని మనసులో కలిగి ఉన్నాడు. అతను విశ్వాసులందరితో కూడి ఉన్న క్రీస్తు యొక్క శరీర మొత్తాన్ని సూచిస్తున్నాడు. పెంతెకోస్తు దినాన చర్చి ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ దిగి వచ్చి యేసు శిష్యులను అభిషేకించాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1 నుండి 47 వచనాల్లో పవిత్ర యాజకత్వానికి ఒక ఆత్మీయ మందిరాన్ని నిర్మించేందుకు ప్రభు మరింత మంది విశ్వాసులను సజీవరాళ్ళగా చేర్చుతూ అప్పటి నుండి సంఘ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చర్చి కేవలము సామాజిక కార్యాలకు లేదా సహవాసాల కోసమైన స్థలము మాత్రమే కాదు. సామాజిక కార్యాలు, సహవాసాలు, సంఘ పరిచర్యలో ప్రాముఖ్యమైన అంశాలు. చర్చి అనేది క్రీస్తు యొక్క మొత్తం శరీరం. సమస్తగతంగా మరియు వ్యక్తిగతంగా యేసు స్వయంగా నియమించిన పనిని నిర్వహించటానికి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ప్రారంభించబడింది. మరో మాటలో చెప్పాలంటే చర్చి యొక్క ప్రాముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రజలను రక్షించటము మరియు శిష్యులను తయారు చేయటము, వారికి బోధించటము మరియు దేవుని విషయాలలో వారిని పెంచటము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీకు ఒక విషయము ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ వారము సంఘ పరిచర్యలో మీరు ఏ పాత్ర పోషించాలనేది ప్రభువును అడగడానికి కొంత సమయం గడపండి. దేవుడు తప్పకుండా సంఘ నిర్మాణంలో మీ పాత్రను మీకు తెలియజేస్తాడు. ఆమెన్.